ట్రాన్స్జెండర్గా అయ్యి ట్రాన్స్జెండర్ టీమ్తోని ఆల్మోస్ట్ 1.5 year నుంచి వాళ్ళతోనే తిరుగుతున్నాడు. మేల్గా ఫీమేల్ కన్వర్ట్ అయినాడు. సో తిరుగుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఎందుకు డౌట్ వచ్చి 1.5 year తర్వాత చెక్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో కొన్ని అలాంటి ఫొటోస్, చీర కట్టుకోవడం అట్లాంటి ఫొటోస్ చూడడం వల్ల వాళ్ళు మళ్ళీ ఇంటికి పిలిపించుకున్న తర్వాత మళ్ళీ మా హాస్పిటల్ దగ్గర తీసుకొని వచ్చినారు. మా హాస్పిటల్ దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత హీఈస్ హ్యావింగ్ స్ట్రాంగ్ అర్జ్ టు బీ ఎ ఫీమేల్. మనం దాన్ని ఏం చేయలేం. వీ కెన్ గివ్ థెరపీస్, వీ కెన్ ట్రై, బట్ అల్టిమేట్లీ ఇఫ్ ఈజ్ హ్యావింగ్ స్ట్రాంగ్ డిజైర్ మనం ఏం చేయలేం. వీ నీడ్ టు యాక్సెప్ట్ దాట్. అండ్ యూఎస్ ట్రాన్స్జెండర్ అనేది మనము అంత నామూషిగా చూడాల్సిన అవసరం లేదు. దానికి అంటే బ్రెయిన్లో ఎందుకు అలాంటి థాట్ వస్తుంది? ఈ మేల్ బాడీ నీకు గడ్డం మీసం ఉంటుంది, ఫీమేల్గా ఉండాలని ఆలోచన అంటే ఇట్స్ బ్రెయిన్ డిజార్డరేనా? డిజార్డర్ కాదు, దట్ ఈస్ క్యారెక్టర్ అంతే. డిజార్డర్ కారణం ఉంటుందిగా, అంటే బ్రెయిన్లో క్రోమోజోమల్ ఇష్యూస్ వల్ల అవుతుంది. సో వాళ్ళు మేల్గా ఉన్న ఫీమేల్గా మేల్స్ సర్జరీస్ చేయించుకొని, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టించుకొని, హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ పెట్టించుకొని, అబ్బాయి ప్యూర్ అమ్మాయిలాగా మారడము, అమ్మాయి ప్యూర్ అబ్బాయిలాగా మారడము, హెచ్ఆర్టీస్ చేయించుకొని, సర్జరీస్ చేయించుకొని చాలా మంది ఉన్నారు. అంటే మీ దగ్గర ఈ సర్జికల్ పాయింట్ కూడా? ఈ సర్జికల్స్ మా దగ్గర లేవు. కాకపోతే ఈ ట్రాన్స్జెండర్కి కూడా సైకాట్రీ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకు కూడా మేము ట్రీట్ చేస్తాం అంటున్నాం. నో జెండర్ బయాస్, ఎవ్రీవన్ విల్ డిజర్వ్ ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది నా ఉద్దేశం. పారాఫిలిక్ డిజార్డర్ అంటే ఏంటి సార్? పారాఫిలిక్ డిజార్డర్స్ అన్యూజువల్ సెక్షువల్ డిజార్డర్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వాళ్ళకు ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్ సెక్స్, దే విల్ వాచ్ ర్యాండమ్లీ, దొంగతనంగా చూడడము. ఇది లెస్బియన్స్ కూడా ఇంతేనా? లెస్బియన్స్ మళ్ళీ డిఫరెంట్. పారాఫిలిక్ డిజార్డర్ పర్సనాలిటీ ఉన్న డిజార్డర్ పర్సన్స్ చాలా అంటే ఇప్పుడు డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. వేరే వాళ్ళు సెక్స్ చేసుకుంటే చూడడము, దాని ఫ్యాషన్ అనుకుంటున్నారు జనాలు. కాదు, వేరే వాళ్ళను రాంగ్ ఇంటెన్షన్స్తో టచ్ చేయడము, వేరే వాళ్ళను పెయిన్ పెట్టి వాళ్ళకి పెయిన్ కలిగించి వీళ్ళు సంతోషాన్ని కలగడము, వాళ్ళ నీడిల్స్తో కుచ్చడం, సిగరెట్స్తో కాల్చడము, ఈ విధంగా వాళ్ళకు ఈ విధంగా ఆనందం రావడము. దీస్ ఆల్ ఆర్ పారాఫిలిక్ డిజార్డర్స్. సో అండ్ చిన్న పిల్లల మీద సెక్షువల్ అసాల్ట్ చేయడము, రాంగ్ వేలో, ఇప్పుడు సమాజంలో ఏవైతే రాంగ్ వేలో చూసుకున్నామో ఇవన్నీ పారాఫిలిక్ డిజార్డర్స్ అన్నమాట. మరి ఇప్పుడు ఈ లెస్బియన్స్, గేస్ అంటాం కదా, ఇవి కూడా ఇంటర్నల్గా ఉన్న ఇప్పుడు మన బ్రెయిన్లో వచ్చే కొన్ని మార్పుల వల్ల, అంటే మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది మన బాడీ అంతా కూడా ఒక లిక్విడ్ ఫార్మేషన్స్ లోపల జరుగుతున్న కెమికల్ రియాక్షనే మన బాడీ రియాక్ట్ అవుతుంది. అంతే. న్యూరో ట్రాన్స్మిటర్స్ అవి కెమికల్స్, అవి దేని వల్ల రిలీజ్ అవుతాయి? నీ బాడీలో బిల్డ్ అయిన క్రోమోజోమ్స్ వల్ల. అదే మళ్ళీ మన ఫుడ్, మన ఎవ్రీథింగ్, మన లైఫ్ స్టైల్, జీన్స్ క్రోమోజోమ్స్ అని ఉంటాయి. వాటి వల్లనే నీ బాడీలో ప్రోటీన్స్ కానీ అవన్నీ తయారవుతాయి. ఆ జీన్ కోడింగ్ ఎట్లయితే ఉంటుందో నీ బాడీ ఆ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రోటీన్స్ ఎట్లయితే వర్క్ చేస్తే నీ బ్యూర్ అట్లా వర్క్ చేస్తుంది. ఎందుకే అంటారు పెళ్ళి ఇటారుతలాలు అటారుతరాలు చూడండి అని ఊరికే చెప్పలేదు పెద్దవాళ్ళు. ఎందుకంటే వాళ్ళలో ఏం ఇష్యూస్ ఉన్నాయో, ఏ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, ఏ ఫిజికల్ డిజేబిలిటీస్ ఉన్నాయో మనకు తెలియదు. తెలుసుకున్న తర్వాత ఏమో ఎక్కడదో వంశపారంపర్యంగా వచ్చేది 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళకే వస్తుంది, రావచ్చు. మీరు నమ్మరు, మా నాన్నగారి తాత ఆయన ఉండే ఫేస్ ఫీచర్స్ యాజ్ ఇట్ ఈస్గా మా తమ్ముడు కొడుకు వచ్చాయి. అసలు అన్కంపారబుల్. మా తమ్ముడు పోలిక కాదు, మా మరదల పోలిక కాదు, మా నాన్నగారు తాతగారు ఉండేవాట అలాగా. వీడిని చూడగానే మా ఫాదర్ అన్నారు, అచ్చం మా తాతలానే ఉన్నాడు వీడు అని. సో అలాగా ఈవెన్ నాట్ ఓన్లీ ఫీచర్స్, యాక్చువల్లీ హెరిడిటరీగా మనం ఏమి మనకి అడాప్ట్ అవుతాయి మనం చెప్పలేము. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ జీన్స్. మరి ఇప్పుడు ఇది కూడా అలాగే అనుకోవాలా? గేస్ కానీ లెస్బియన్స్ కానీ క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ లేదు దానికి. ఇప్పుడు ఏముంది, ఒక అబ్బాయిలాగా ఉన్నాడు, అమ్మాయిలాగా ఉంది, వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు అబ్బాయిలాగా ఉన్నారు, కానీ వాళ్ళకు ఓవరాల్ వాళ్ళ కోరికలు కానీ అవన్నీ అమ్మాయిలాగా కావాలనుకుంటున్నారు. ఆయన తప్పేముంది దానికి? ఈరోజు మన సమాజంలో, మన ఇండియన్ సమాజం తప్పుగా చూస్తున్నారు. సైంటిఫిక్ గా చూడాల్సిన అవసరం ఉంది. మన పిల్లాడు మన పిల్ల అని కాకుండా ఇట్స్ సైంటిఫిక్ ఇష్యూలో చూడాలి. ఇప్పుడు వేరే కంట్రీస్ లో అది పెద్ద బయాస్ ఏమి ఉండదు, ఇక్కడ బయాస్ ఉంటుంది. ఇక్కడ మన గూగుల్ ఫార్మ్స్ లో కానీ ఏదైనా జాబ్కి అప్లై చేసినప్పుడు కానీ మేల్ ఫీమేల్ ఉంటుంది, కానీ ట్రాన్స్ అదర్ జెండర్స్ అని ఏడా లేదు. అది ఇంట్రడ్యూస్ చేయాలి. కరెక్ట్. అది యాక్సెప్ట్ చేయగలగాలి. అబ్సల్యూట్లీ లేదులేండి. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ట్రాన్స్జెండర్ పోలీసులను చేయడము, ట్రాఫిక్ పోలీస్ చేయడం అవన్నీ చేస్తున్నారు. ఇంకా చేయాలి. చాలా రిఫార్మ్స్ జరగాలి. తర్వాత ఓడిడి అంటే ఏంటి సార్?
అపోజిషనల్ ఓడిడి అంటే అపోజిషనల్ డెఫిసిట్ డిజార్డర్. సో ఇక్కడ ఏంటంటే ఇది మేజర్గా చిన్నపిల్లలలో ఉంటుంది. నువ్వు పిల్లలకి ఏమైతే చెయ్యొద్దు అంటే వాళ్ళు అదే చేస్తారు. భలే కనెక్ట్ అయ్యారు సార్. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, ఏది చేయలేదు వాళ్ళు. ఎందుకని అంటే అది డిజార్డరేనా? సి డిజార్డర్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు ఎట్లుంటుందంటే డిజార్డర్, నువ్వు స్కూల్కి వెళ్ళు అంటే వాళ్ళు వెళ్ళరు, చదువుకుంటే వాళ్ళు చదువుకోరు. కరెక్ట్. ఎంత అంటే ఇంకా వాళ్ళని టార్చర్, ఎంత టార్చర్ అంటే దానికోసం వాళ్ళు ఎంత దూరం అని వెళ్ళగలుగుతారు. సో ఆ విధంగా ఉంటుంది అనమాట ఓడిడి అనేది. వాళ్ళు ఇతరులను హామ్ చేయడం, వీడి హామ్ చేసుకోవడం, దానికి పోవద్దని ఆ లెవెల్లో హామ్ చేసుకునే వరకు వచ్చేటప్పుడు డిజార్డర్ అంటాం. అపోజిషన్. చిన్నపిల్లలు జనరల్గా ఏమని అంటే వెళ్ళను అని అంటారు, పోము అని అంటారు. అంత మాత్రం డిజార్డర్ కాదు. మనం పెట్టింది తినరా అంటే వాళ్ళు తినరు, పని చెయ్యొద్దు అంటే అదే చేస్తారు, ఆడుకోవడానికి ఈ టైంలో వెళ్ళొద్దు అంటే అప్పుడే అదే టైంలో హోంవర్క్ చేయరా అంటే చేయరు, వద్దన్న పని చేస్తారు, చేయమన్న పని చేయరు. సో దిస్ ఈస్ ఓడిడి. సో ఓడిడి కూడా ఈ రోజుల్లో చాలా కామన్ ఉంది అండ్ మెనీ పేషెంట్స్ ఆర్ సఫరింగ్ విత్ ఓడిడి. చిన్నపిల్లలు దీనికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. అలా అనడం కామన్, కానీ దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళడం అనేది ఓడిడి ప్రాబ్లం. సో స్కూల్కి వెళ్ళను, ఆ వెళ్ళకపోవడానికి ఎంతకనే తెగించడము, ఆ ఇంట్లో హరాస్ చేయడం, కొరకడం, గిచ్చడము, ఇట్లాంటిది ఓడిడి. సో వాళ్ళ వల్ల వాళ్ళకేమి కాదు, వాళ్ళ వల్ల పేరెంట్స్ సఫర్ అవుతారు. కానీ ADHD కూడా ఎంత కామన్ అయిపోయిందండి. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ADHD కూడా ఈ రోజుల్లో చాలా కామన్గా పెరుగుతుంది. ADHD వల్ల చాలా చిన్నప్పటి నుంచే వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. లేకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్లో ADHD వల్ల చాలా ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇండ్యూస్ రావడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఏమీ చేయలేం. సో ఎనీథింగ్ ADHD కావచ్చు, ఆటిజం కావచ్చు, ODD కావచ్చు, వాళ్ళకి చిన్నప్పటి నుంచే ప్రాపర్ వేలో తీసుకెళ్తే, ప్రాపర్ వేలో థెరపీస్ ఇచ్చుకుంటూ, ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు నెక్స్ట్ హ్యాపీయర్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. కానీ అదే మనం చిన్నప్పుడు వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఎనీథింగ్ మనం చేసుకుంటూ వెళ్తే మాత్రం అల్టిమేట్గా వాళ్ళు సఫర్ అవుతారు ఇన్ లాటర్ స్టేజెస్. సో అప్పుడు మనం పేరెంట్స్గా ఏం చేసినా కానీ వృధా అయిపోతుంది. ట్రూ. సో దట్ ఈస్ ది థింగ్. సో అందుకనే అంటున్నా, ఏ మానసిక జబ్బైనా కానీ, ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ కానీ, అది చిన్న ఏజ్ కానీ పెద్ద ఏజ్ కానీ, సడన్గా ఎప్పుడైతే బిహేవియరల్ చేంజెస్ చూస్తారో, ఎప్పుడైతే ఒక బిహేవియర్లో చేంజ్ ప్యాటర్న్ చూస్తారో, చిన్నపిల్లలు కావచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఎప్పుడైతే వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుందో, ఉండి సడన్గా మారిపోతారో, ఉండి సడన్గా వింతగా ప్రవర్తిస్తారో, అది మానసిక జబ్బు కావచ్చు. అది ఎలాంటి జబ్బు అన్నా కావచ్చు. దానికి భరోసా హాస్పిటల్స్, భరోసా న్యూరోసైకియాట్రీ హాస్పిటల్స్లో 100% ట్రీట్మెంట్ ఎట్లాంటి వాళ్ళకన్నా ఉంటుంది. అది ఆల్కహాల్ కావచ్చు, అడిక్షన్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, బైపోలర్ కావచ్చు, స్కిజోఫ్రేనియా కావచ్చు, ఎట్లాంటి ఇష్యూస్ అన్నా కావచ్చు, భరోసా హాస్పిటల్స్ తెలుగు రాష్ట్రాలలో ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ మెంటల్ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్ని పెరిగేదే కానీ తగ్గేదైతే కాదండి. దట్ ఐ అండర్స్టాండ్. ఎందుకంటే మనం పాశ్చాత్య దేశాల నుంచి ఎంతో ఇంపోర్ట్ చేసేసుకున్నాం. అది ఫుడ్ కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, అంతా దాన్ని చాలా చక్కగా ఫాలో అవుతున్నాం. మన పద్ధతులు ఏవి మనం ఫాలో అవ్వకుండా. సో కమింగ్ డేస్లో ఈ స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఈ మెంటల్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ పెరిగేవే కానీ ఎక్కడ తగ్గేట్టు ఏం కనిపించలేదు. అన్లెస్ అంటిల్ మళ్ళీ మనం బ్యాక్ టు రూట్స్కి వెళ్ళేంత వరకు ఇది ఇలాగే ఉంటుంది. కష్టం. ఎందుకంటే డ్యూ టు ది ఇంక్రీజింగ్ పాపులేషన్, ల్యాక్ ఆఫ్ జాబ్స్, డ్యూ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జాబ్స్ కోల్పోవడము, డైలీ లైవ్లీహుడ్కి డబ్బులు సరిపోకపోవడము, చాలా రీజన్స్ ఉన్నాయి. సో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆర్ మేజర్ కన్సర్న్ నవేడేస్. ఎట్లయితే ఫిజికల్ హెల్త్ ఇష్యూ ఉందో, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా జబ్బులే. వాటికి ట్రీట్మెంట్ కావాల్సిందే. అండ్ రైట్ ట్రీట్మెంట్, రైట్ వేలో, ఒక మానసిక జబ్బులకు కూడా ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక హాస్పిటల్, వాళ్ళు కూడా దే డిజర్వ్ ద బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ భరోసా హాస్పిటల్స్. సో భరోసా హాస్పిటల్స్ విల్ నెవర్ ఎవర్ హెజిటేట్ to treat the patients who are suffering with mental health disorders now and in future. So this is how it's going. Absolutely.